హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని వచ్చానండి. ఆ రెసిపీ వచ్చేసి వెజ్ రైస్. నార్మల్గా వెజిటేబుల్ రైస్ చేసుకుందామన్నా, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ ఇలాంటి వెజ్ రైసెస్కి సూప్ కానీ పికిల్స్ కానీ ఏదో ఒక కర్రీస్ ఉండాలి కదా. బట్ నేను ఇప్పుడు మీకు చూపించే రెసిపీ మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. వెజ్ రైస్ ఎలాంటి పికిల్స్ కానీ రసం కానీ కర్రీస్ కానీ ఏం అవసరం లేకుండా లంచ్ టైంలో అయినా, డిన్నర్ టైంలో అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాక అందులోనే ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. హీట్ ఎక్కాక అందులోనే హోల్ బగారా ఐటమ్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక పుదీనా వేసుకోండి. పుదీనా అనేది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఈ రైస్కి మెయిన్గా పుదీనా ఎంత ఉంటే అంత బాగుంటుంది. అన్నీ కొద్దిగా వేగాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అండ్ ఆలు వేసుకుంటున్నాను. ఎనీ వెజిటేబుల్స్ మీకు నచ్చితే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఆలు అనేది మనం కట్ చేసుకున్న వెంటనే 5 to 10 మినిట్స్ అవ్వకముందే బ్లాక్ అవుతాయి కదా. బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఎంతసేపు అయినా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్లో వేసుకోండి. బ్లాక్ అనేది కాకుండా ఉంటాయి. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ అనేది మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని టమాటోస్తో పాటు మూత పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వెజిటేబుల్స్ అనేది ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కారం, ఉప్పు, మసాలాలతో పాటు వెజిటేబుల్స్ అనేది ఉడికించుకోండి. ఆ గ్యాప్లో పెరుగును తీసుకొని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని వెజిటేబుల్స్లోకి కర్డ్ అనేది వేసుకోండి. మెయిన్గా కర్డ్ అనేది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా ఫోక్ స్పూన్తో కలుపుకోవాలండి. లేదంటే పెరుగు అనేది వేడికి విరిగిపోయి కర్రీ అంతగా బాగా కనిపించదు, టేస్ట్ కూడా ఉండదు. సో క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు పెరుగును అనేది కలుపుకొని కర్రీలోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కర్రీని అనేది ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికించుకొని కలుపుకున్న తర్వాత అందులోనే రైస్ వేసుకోవాలి. నేనైతే అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. ఇక ఈ ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో ఒకవేళ మిగిలిపోయిన అన్నం ఉంది అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అన్న రైస్ ప్రిపేర్ చేసుకొని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్తో ఇక చేసుకోవచ్చు. ఫైనల్లో కొత్తిమీర వేసుకొని కొత్తిమీరతో పాటు 2 మినిట్స్ వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వెజ్ రైస్ అనేది రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్గా 15-20 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది. ఇదండి, సింపుల్గా 20 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది వెజ్ రైస్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక
మరెన్నో కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.